హలో హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు అంటే నాటుకోడి చికెన్ టైప్లో అనమాట బిర్యానీ. అయితే నేను నార్మల్ కోడిని నాటుకోడి లాగా చేపించుకున్నా. అది ఎట్లా అంటే ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఇట్లా అనమాట పీసులు. అన్ని పీసుల్ని మనం ఇట్లా చేపించుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీ ఎట్లా చేయాలో చూద్దాం. మసాలాలు అయితే ఫస్ట్ పట్టుకుందాం మనము. ఇక్కడ మసాలాలు ఏం తీసుకున్నా అంటే చెక్క, లవంగ, ఇలాచి, సోంపు, మిరియాలు అంటే తోక మిరియాలు, జీలకర్ర, షాజీరా అండ్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఇక్కడ నిమ్మకాయలు తీసుకున్న, పెరుగు. ఇప్పుడు వీటన్నింటిని కలిపి మనం సాల్ట్ వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం. వీటిని మొత్తాన్ని పిండుకుంటున్నా నేను. ఓకే, ఇప్పుడు మనకు పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ని ఇందులో పోసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. అంతలోపు మనం మళ్ళీ ఉల్లిపాయ వేయించుకోవాలి. ఇది ఇట్లా కలర్ కూడా ఇట్లా వచ్చిందనమాట మనకి. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ ఉల్లిగడ్డ కోసం నేను నెయ్యి, నూనె రెండు వేసుకుంటున్నా. ఇది మనం కొంచెము అందులో కూడా వేసుకోవాలన్నమాట ఈ ఆయిల్ని కలుపుకున్న కర్రీలో. ఓకే, ఇందులో ఉల్లిపాయ వేయించుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం. ఇది బాగా కలర్లోకి రావాలి. మనకు ఎక్కువ టైం అంటే దీని దగ్గరనే తీసుకుంటుంది ఉల్లిపాయ దగ్గర. ఈ ఉల్లిపాయలే మనకు బిర్యానీ టేస్ట్ ఇస్తాయి అన్నమాట బాగా. ఓకే, ఇంకా కలర్లోకి రావాలి ఇవి. అయితే ఒక చిన్న చిట్కా అన్నమాట ఏంటంటే మన బిర్యానీలోకి ఇవి ఇట్లా వేగినప్పుడు కొంచెం బ్రౌన్లోకి వచ్చినప్పుడు ఇందులోనే మనము కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని తీసుకోవాలి. ఫ్రై లాగా అవ్వాలి. ఈ టేస్టే వేరే ఉంటుంది అన్నమాట. ఈ ఉల్లిగడ్డలతో పాటు ఇవి కూడా వేగాలి. ఇప్పుడు మనము ఈ కొంచెం తీసుకుందాం. ఇందులో వేసుకోవాలి. ఇది కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇవి వేగిపోయినాయి మొత్తం కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకున్నా మనం ఆ చికెన్లో పోసుకుందాం. నేను ఆయిల్ని మొత్తాన్ని చికెన్లో పోసుకున్నా ఇట్లా. ఇప్పుడు మనం పెద్ద గిన్నె తీసుకోవాలి బిర్యానీకి. బిర్యానీ కోసం ఇప్పుడు నేను గిన్నె పెట్టుకున్నా. ఇందులో కొంచెం నూనె వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇది నెయ్యి. ఇప్పుడు కొంచెం షాజీరా, కొంచెం సోంపు, జీలకర్ర, ఇలాచి, చెక్క అన్నమాట ఇందులో వేసుకుందాం. లవంగాలు మసాలాలో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. అంటే మనం అన్నం ఉడికించుకోవడానికి కానీ వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకొని బియ్యం వేసేసుకోవాలి వాటర్ మరగక ముందే, ఎందుకంటే మనం వంపుకోవాలి కాబట్టి బిర్యానీకి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం గరం మసాలా వేసుకుంటున్నా. అంటే ధనియాలు, చెక్క, ఇలాచి అన్నమాట. ఇవి మూడే. ఓకే, రైస్ ఇప్పుడు కలుపుకొని నేను 1 kg రైస్కి చేస్తున్న బిర్యానీ. అంతలోపు మనం బిర్యానీ మసాలా రెడీ చేసుకుందాం. మనము అన్నము ఒకసారి చూసుకోవాలి, మళ్ళీ మెత్తగా అయిపోతే బిర్యానీ మొత్తం వేస్ట్ అవుతుంది. కొంచెం పలుకు ఉన్నప్పుడే వంపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మసాలా పట్టుకుందాం. ఇక్కడ నాకైతే అన్నం ఉడికిపోయింది, అంటే ఇంకొంచెం పలుకు ఉంది. ఒక 5 minutes చూసుకొని ఇది వంపేసుకుందాం. ఇదిగో అన్నం అయితే ఇంత పొడిగా ఉండాలి. నాకైతే అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మసాలా పని అండ్ ఉల్లిగడ్డ కూడా వేపుకోవాలి. ఆ పని చేసుకుందాం.
నేనైతే మ్యాక్సిమం ఇంత పెద్ద గిన్నె తీసుకుంటా. అన్నం తక్కువ ఉన్నా సరే మనం పెద్ద గిన్నెలో చేస్తే బిర్యానీ నీట్గా వస్తుంది. ఇప్పుడు ఆ చికెన్ని ఇందులో వేసేసుకుందాం. ఇంకా మనకు చికెన్లో ఏం అవసరం లేవన్నమాట, మొత్తం ఆయిల్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. సో ఇది ఇప్పుడు అందులో వేసుకుందాం. ఓకే, నేనైతే గిన్నెలో వేసుకున్నా. ఇది ఫస్ట్ మనకేమవ్వాలంటే కొంచెం కుక్ అవ్వాలి. ఫస్టే రైస్ వేసుకోకూడదు, మొత్తం పీసులన్నీ కొద్దిగా ఉడకాలన్నమాట. ఉడికించుకుందాం. వావ్, ఉడికిపోయింది. ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి, ఎందుకంటే రైస్ ఇప్పుడు వేసుకుంటే ఈ ఫ్లేవర్ వాసన మొత్తం రైస్ గుంజుకుంటుంది అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. రైస్ వేసుకుంటున్నా నేను. ఇది పొడి పొడి మొత్తం పైన వేసేసుకుందాం. వేసుకున్నా. ఇప్పుడు దీనిపైన మళ్ళీ కొత్తిమీర, పుదీనా, ఇంకొకటి ఈ ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర వేయించుకున్నది. మొత్తం నీట్గా వేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే పెంకుని కింద పెట్టుకొని ఈ గిన్నె పెట్టుకోవాలన్నమాట, మాడిపోకుండా. ఓకే, ఇప్పుడు మనం కలర్ వేసుకోవాలి. కొంచెం పాలల్లో వేసుకొని ముందు పెంకు పెట్టుకుందాం కింద. ఇప్పుడు మనం కొంచెం కలర్ వేసుకుందాం. ఇంకా మూత పెట్టేసుకుందాం. ఒకసారి మనము సైడ్కి తీసి చూడాలన్నమాట, అంటే పీస్ ఉడికిందా లేదా అని. వాటర్ వాటర్ ఉంటేనేమో మళ్ళీ ఒకసారి పెట్టుకోవాలి. నాకు ఇంకొంచెం వాటర్ ఉంది. మన గిన్నెలో అప్పుడే అర్థమవుతుంది ఇట్లా. ఇంకొంచెం సేపు పెట్టుకుందాం. ఇక్కడ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గిన్నెలోకి తీసుకొని చూపిస్తాను. వావ్, ఇప్పుడు మనకి చాలా చాలా టేస్టీగా నాటుకోడి లాంటి కోడి బిర్యానీ రెడీ. ఈ బిర్యానీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. నాటుకోడి అని కాదు, నార్మల్ కోడిని ఇట్లా చేపించుకొని బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరింది, నిజంగా చెప్తున్నా.